అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల కోసం ఆదివారం సికింద్రాబాద్ నుంచి ఆస్థా ప్రత్యేక రైళ్లలో షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల నుంచి సుమారు 1300 మంది బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అయోధ్య రాముని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల కోసం ఆదివారం సికింద్రాబాద్ నుంచి ఆస్థా ప్రత్యేక రైల్లో షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల నుంచి సుమారు 1300 మంది బయలుదేరారు. 13 ఫిబ్రవరి తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు చేరుకుంటుందని భక్తులు రాములవారి దర్శనం అనంతరం తిరిగి ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 15న రాత్రి 10 గంటల 30 నిమిషాలు సికింద్రాబాద్ చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ వసంత్ కుమార్ యాదవ్, కరసేవకుడు మారోజు కుమారాచారి తదితరులు ఉన్నారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుని దర్శించుకోవడానికి ఈరోజు అంటే ఆదివారం రోజు ఆస్థా స్పెషల్ ట్రైన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్ నగరంలోని 3 నియోజకవర్గాల నుంచి సుమారు 1300 మంది రాములవారిని దర్శించుకోవడానికి బయలుదేరారు. వాళ్ళు తిరిగి 14వ తారీఖు అక్కడి నుంచి రిటర్న్ అవుతారు. 13వ తారీఖు అక్కడ దర్శనం చేసుకొని తిరిగి 14వ తారీఖు నాడు బయలుదేరి మీ ట్యాక్స్ పత్రం స్టేట్ కౌన్సిల్ మెంబర్. ఈరోజు మన కేరళ పార్లమెంటు నుండి 5 సంవత్సరాల తర్వాత సాధించుకున్నటువంటి అయోధ్య రామ మందిరానికి దర్శించడానికి ఈరోజు మన షేర్లింగంపల్లితో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు వారిగా అందరికీ దర్శనం కోసం ఈరోజు సికింద్రాబాద్ నుంచి బయలుదేరడం జరుగుతుంది. పార్లమెంటు కన్వీనర్ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎంతో మనము సాధించుకున్నటువంటి ఈ రామ మందిరం దివ్యమైన మందిరాన్ని దర్శించుకోవడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూసి ఈరోజు మన కళ నెరవేర్చుకోవాలని కూడా ప్రతి ఒక్కరు ఉత్సాహంతో ఈరోజు బయలుదేరడం జరుగుతుంది. మారోజు కుమారాచారి, ఆల్విన్ కాలనీ డివిజన్, కూకట్పల్లి. గత 73 సార్లు కరసేవ కార్యక్రమాల్లో పాల్గొని ఎంతోమంది నిరాశులై ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి ఆ యొక్క అయోధ్య మందిరాన్ని ఈరోజు స్థాపించబడింది. మరి వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క అయోధ్య టెంపుల్ నిర్మాణం చేపట్టారు. మరి అలాగే ఇంకా 2 టెంపుల్ కూడా త్వరలో నిర్మాణం చేయబోతున్నారు. ఈ యొక్క చాలా నరేంద్ర మోడీ గారి ద్వారా మనకు జరిగింది. మరి మేమంతా చాలా అదృష్టవంతులం. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసారు. వాళ్ళు గుడిని చూడలేకపోయారు, కానీ వాళ్ళ త్యాగఫలితమే మా యొక్క అదృష్టమైంది. వాళ్ళందరికీ జై శ్రీరామ్, రామ్. మీ పేరు? పేరు వీరేందర్ శర్మ. ఎక్కడి నుంచి అన్న? మదీనాగూడ. చెప్పండి. ఏం చెప్పకి ఏం లేదా సార్. జై శ్రీరామ్. మీరు సార్? రాజేంద్ర పాండే, ఆల్విన్ కాలనీ, షేర్లింగంపల్లి నియోజకవర్గం. I'm very happy to going to Ayodhya. We are going to Ayodhya. Very happy to meet the Prime Modi. భక్తులతోటి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. అన్న ఏం పేరు అన్న? పేరు లంకా సత్యనారాయణ. ఎక్కడి నుంచి అన్న? మదీనాగూడ, మియాపూర్. ఓకే అన్న. రామాలయం వెళ్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దీని గురించి మాట్లాడతారా? జీవితంలో ఈ సంఘటన చూస్తానే అనుకోలేదు. ఆ విధంగా నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇటువంటి కార్యం చేయడంలో ప్రధాని మోదీ గారు ఎంతో చొరవ చెప్పించి తన జీవితాన్ని కూడా పూర్తిగా దీనికే
అంకితం చేసి ఇది సాధించినారు. ఇది ప్రపంచం అంతా గర్వించదగ్గ విషయం. ఇన్ని 500 సంవత్సరాల పోరాటం అనంతరం మనకి ఈ అవకాశం కలిగింది. దీన్ని మనం ఎంతో ఆనందంగా సద్వినియోగించుకుంటాం. దీన్ని ఇంక ముందు కూడా మనము కోల్పోయిన ఎన్నో ఊళ్ళు మనకు కట్టి ఉన్నాయి కూడా సాధించాలని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.